గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతంబూనిచిన్, నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము, నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి భారతీ పూర్ణేందు బింబాననాత్. క్షోణితలంబునన్నెన్నుదురు శోకగమృకీర్తింతు, క్షోణితలంబునన్నెన్నెదుట పోయింది. మళ్ళీ పోయిందారా? మళ్ళీ తీసేరా ఇవాళ? అరే మళ్ళీ తీసే తప్పు వస్తుందిరా. 2026వ సంవత్సరం ఏప్రిల్ నెల 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి పరిస్థితిలో చూద్దాం. ఈ మిథున రాశికి వచ్చేప్పటికల్లా గురువు బాగాలేడు. గురువు వల్ల బాగా ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. తర్వాత రవి కుజుడు బాగున్నాడు, గురువు కేతువు, ఈ శుక్రుడు, 5 గ్రహాలు బాగున్నాయి. బుధుడు రాహువు కేతు, బుధుడు రాహువు శని, ఈ 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఈ రాశి వాళ్ళకి విద్య, విదేశీయానం, ఉద్యోగం బాగుంటుంది. కుజుడు వల్ల వ్యవసాయదారులకి పంటలు బాగుంటాయి. శుక్రుడు వల్ల ఇల్లు కట్టుకునే వాళ్ళకి, మరి ఇల్లు అమ్మేటువంటి వాళ్ళకి, మరి ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది. తర్వాత బుధుడు బాగాలేడు కాబట్టి వ్యాపారాలు చాలా కష్టంగా ఉంటాయి. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం మాత్రం బాగా అయితే ఈ రాశి చాలా ఆదాయం బాగా ఉంది. కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. మరి సరిగా చెప్పాలంటే 4 గ్రహాలు 5 గ్రహాలు బాగున్నాయి. ఆ 4 గ్రహాలు బాగున్నాయి. ఈ 4 గ్రహాలు బాగుండి కూడా 4 గ్రహాలు బాగాలేవు. శని, బుధుడు, రాహువు, గురువు, ఈ 4 గ్రహాలు బాగాలేవు. దీనివల్ల రాహుకేతువుల మధ్యలో గ్రహాల పట్టడం చేత బాగా నష్ట కష్టాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని మాత్రం పూర్తిగా ఆలోచించుకోండి. ఎందుకు చెబుతున్నానంటే కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత మన ఇబ్బందులు ఏందో ఇప్పుడు మనకు తెలుస్తూనే ఉన్నాయి. మార్చి నుంచి కూడా సమస్యలు బాగా ఎక్కువైనాయి. కాబట్టి ఏప్రిల్ నెలలో కూడా చాలా ఇబ్బందులు, కష్టాలు ఉంటాయి. వృత్తిలో చాలా ఇబ్బందులు, వృత్తి ద్వారా ఆదాయం రాకపోవటం, ఉన్న ఉద్యోగాలు పోవటం, కొత్త పని చేసుకోవాల్సి రావటం, మరి ఇళ్లలో అద్దెలు కట్టలేకపోతే ఇల్లు ఖాళీ చేయమని గొడవ, కుటుంబ సమస్యలు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి డబ్బులు వస్తాయనేది కాదు, సమస్యలు చూసుకోవాలి. డబ్బులు ఎంత ఉన్నా కూడా 2 కాళ్ళు లేవనుకోండి, వాడి పరిస్థితి ఎన్ని డబ్బులుంటే ఏం లాభం? వాడు ఎక్కడికైనా పోగలడా? ఏదైనా తెచ్చుకోగలడా? ఓడి మీద ఆశపడాలి. అట్లాగే కొన్ని గ్రహాలు బాగుండకపోతే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి జాగ్రత్త పడి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. స్వస్తి. శని వల్ల ఇబ్బంది పడేవాళ్ళు 5గురు కనపడుతున్నారు. ఎవరు 5గురు అంటే మేషరాశికి
12వ శని, మీనరాశికి 1వ శని, కుంభరాశికి 2వ శని, ధనస్సు రాశికి 4వ శని, సింహరాశికి 8వ శని. ఇది ఏలినాటి శనిలో ఇవి 5 రకాలన్నమాట. ద్వాదశస్తమ జన్మస్థం శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. నేను చెప్పా కదా, సింహరాశికి 8 ఉన్నాడు శని, ధనస్సు రాశికి 4 ఉన్నాడు శని, కుంభరాశికి 2 ఉన్నాడు శని, మీనరాశికి 1 ఉన్నాడు శని, మరి మీనరాశికి 12 ఉన్నాడు శని. ఇట్లా శని ఉండేటట్లయితే ద్వాదశం అంటే 12, అష్టమం అంటే 8, జన్మం అంటే 1, అష్టమం, ద్వాదశం, జన్మం, ద్వితీయం, అర్ధాష్టమం. ఇట్లా కనుక శని ఉంటే మీరు బతకడం చాలా కష్టమవుతుంది. ఆత్మహత్య చేసుకుందామన్నంత బాధ కలుగుతుంది. ఈ సంవత్సరం వల్ల కూడా సింహరాశికి, ధనస్సు రాశికి, కుంభరాశికి, మీనరాశికి, మేషరాశికి శని పూర్తిగా బాగాలేడు. మరి మార్చి 19 నుంచి ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా మేషరాశి, మీనరాశి, కుంభరాశి, ధనస్సు రాశి, సింహరాశి ఈ రాశులకి శని పూర్తిగా బాగాలేడు. మరి గోచార రీత్యా బాగాలేదు. జన్మలగ్న రీత్యా ఎట్లా ఉన్నది అనేదానికి ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఇట్లా చూపించుకున్నట్లయితే మీకు ఎటువంటి సమస్య లేకుండా జాతకం చూసి మీకు దోషాలు ఏమన్నా ఉంటే దానికి ఏ రకమైన పూజలు చేయాలో చూసి మీకు ఆ రకం పూజలు చేయించి మీ యొక్క జాతకం బాగుండేట్టుగా, మీరు నష్టపడకుండా ఉండేటట్లుగా చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మా మీకు మా నెంబర్కి ఫోన్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పి తగిన ఫీజు చెల్లించి, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారానైనా సరే మీ జాతకం చూపించుకోవాల్సిందిగా చెబుతూ ఉన్నాను. స్వస్తి.